మన రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి, జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడింది ఏంటి అన్నది చూద్దాం. ఒకటి, నా ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఏంటంటే ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉండొచ్చు. అది కర్ణాటకలో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, హర్యానాలో ఉండొచ్చు. ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం తీసుకున్నారు. కర్ణాటకలో 2024 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు అవకతవకలు జరిగాయి అన్నారు. కానీ అక్కడ అధికారంలో ఉండేవారు కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్. సో అప్పటికే వాళ్ళ అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటూ సొంత ఎంప్లాయ్ అంటే ఎవరు ఉండరు. మీరు ఆలోచించరు. ఓటు ఎంపానల్ చేసేది, ఓటు ఎన్రోల్ చేసేది లోకల్ ఎంఆర్ఓను, లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత ఉండగా కూడా బీజేపీ ఏ విధంగా ఓట్లు జరిపిస్తుంది అన్న లాజిక్ ఒకటి. రెండవది, 7 పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దానిలో ఒక చోట మాత్రమే బీజేపీకి మెజారిటీ వచ్చిందన్నారు. కానీ ఒక విషయం ఇక్కడ కరెక్ట్ ఏంటంటే కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీకి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో పార్లమెంట్ కు 7 ఉంటే కర్ణాటకలో ఒక్కో పార్లమెంట్ కు 8 ఉంటాయి. ఇది రాష్ట్రాలను బట్టి మారుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఒక పార్లమెంట్ కు 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, అక్కడ 400 అసెంబ్లీ సీట్లు, 80 పార్లమెంట్లు. కొన్ని రాష్ట్రాల్లో అయితే 30 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉంటాయి. కానీ కర్ణాటకలో యూనిఫామ్ గా ఉంది. అది రాష్ట్రాన్ని బట్టి మారుతూ వస్తుంది. మహారాష్ట్ర అనుకోండి, 48 పార్లమెంట్ సీట్లు, 288 అసెంబ్లీ సీట్లు, అంటే ఒక పార్లమెంట్ కాదు. ఇక్కడ ఆయన ఏం చెప్పారు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి మాత్రమే బీజేపీ లీడ్, 6 కాంగ్రెస్ లీడ్ అన్నారు. అది తప్పు. 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి బెంగళూరు సెంట్రల్ లో. దానిలో 4 బీజేపీకి లీడ్ వచ్చింది, 4 కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. సో ఏదైతే ఓట్ చోరీకి సంబంధించిన ఆ ప్రజెంటేషన్ చేశారో దాన్ని కర్ణాటక రాష్ట్రం బదులు ఇంకేదన్నా రాష్ట్రం ఎంచుకొని ఉంటే బాగుండేది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఎంచుకుంటే బాగుండేది. ఇప్పుడు కర్ణాటకకు చెందిన మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, రాజన్న. ఆయన మన రాష్ట్రం మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ అని ఆయనే క్వశ్చన్ చేశారు. సో అక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రం కాకుండా వాళ్ళ ఆపోజిషన్ ఉన్న రాష్ట్రాన్ని స్టేట్ గా ఎలక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుంటే కన్విన్సింగ్ గా ఉండేదని నాకు అనిపించింది. మాట్లాడదాం మనం ఇదే విషయం మీద. జీవీఎల్ నరసింహారావు గారు